దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన విడువక నీ ఎడల కృప చూపే దేవుడు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన ఈ ఉదయకాలం మీ అందరి జీవితాల్లో సంతోషం, నెమ్మది. ఈరోజు ఆదివారం అండి. మనందరం బెల్లంపల్లిలో మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన, ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు, హైదరాబాద్లో మీ అందరి కుటుంబాలుగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రభువుని స్తుతిస్తూ పాలు పొందాలి. ఈరోజు ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, చింతలు ఉన్నారు. ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, స్తుతి ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి, దేవుని కొనియాడండి, దేవుని పొగడండి. ఆదివారం అందరం కలిసి ఏకంగా కూడి దేవుని స్తుతిద్దాం. ఒక్కటే ఒక్క మాట నేను చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం అద్భుతమైన మాట, 19వ వచనం 2వ మాట. జనమా నీవికే ఏమాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఎవరండి? మొరపెట్టేవారికి, ప్రార్థించేవారికి, కన్నీరు కార్చేవారికి ఇక విడవవు కన్నీరు. ఇక నువ్వు విడవవు, నీ కన్నీటికి నేను జవాబిస్తా అంటున్నాను. నువ్వు విడవవు, నేను నీకు జవాబిస్తా. ఎంత మంచి దేవుడని, ఎలాంటి ప్రేమ కలిగిన దేవుడిని కలిగి ఉన్నా. నువ్వేమి కన్నీరు విడవవు. నీ మొర నేను విన్నాను, నీ మొర నేను విన్నాను, ఇక మీదట నువ్వు కన్నీరు విడవవు. ఆమెనని చెప్పండి. నీ మొర విన్నాను, ఇక మీదట నువ్వు కన్నీరు విడవవు. ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలో ఉండండి, ప్రతి విషయం దేవుని దగ్గర అప్పచెప్పండి. న్యాయకర్తగా వ్యాజ్యమాడి మనందరికీ న్యాయం తీర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ యేసయ్య, పాపిని క్షమించే దేవుడు, అద్భుతమైన రక్షణ. ఒకవేళ ఆత్మ పడిపోతే లేపయ్యా. సంఘానికి, దేవునికి, నీకును దూరమైతే నడిపించిన ఆయన. వివాహం కాని బిడ్డలు, అప్పుల్లో ఉన్నవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, గర్భఫలం లేనివారు, రోగ వ్యాధులు ఉన్నవారు, ఆత్మిక దిగజాని వారు, కోర్టు కేసులు ఉన్నవారు, నష్టపోయిన వారు, ఎందులో కూడా పైకి రాని వారిని విడుదలిచ్చి అద్భుతం చేసి లేవనెత్తి గొప్ప కార్యం, వారికి అన్నిటికీ జవాబు ఈ దేవా స్తోత్రం. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి, వారు ఉన్న దేశాలకి రక్షణ, విజయం, మా ప్రియులందరినీ కాపాడు. వారు ఏ సమస్య నుండి విడిపించి భారతదేశ ప్రజలకి క్షేమమయ్యా. రక్తపాతాలు, టెర్రరిజము, నాయన అత్యాచారాలు, ఆత్మహత్యలు, మత కక్షలు, అల్లర్లు, గొడవలు, ఇట్టి ఆత్మ లయమైపోయి న్యాయం జరగాలి, సమాధానం ఉండాలి. నా తండ్రి, క్రైస్తవ సేవకులు, సంఘాలు, నాయకుల్ని కాపాడండి. కల్వరి పరిచర్య ప్రార్థనలు విని అద్భుతం చేసి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ విజయవంతమైన సంవత్సరంగా వారికి ఉండునుగా కానీ ఆశీర్వదిస్తూ అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు ఆదివారం మందిరానికి, ప్రామిస్ ల్యాండ్ బిలీవర్స్ అంతా ప్రామిస్ ల్యాండ్ మందిరం, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్, బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి మనందరం ప్రభుని ఆరాధిద్దాం. లైవ్ కూడా చూద్దాం. 9, 10, 11 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో, పరిశుద్ధాత్మ ఉజ్జీవం, ప్రార్థన 3 దినాలు దేవునితో గడిపి దేవుని దీవెనలు, ఆత్మీయ ప్రార్థనలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.